రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సిద్దిపేట జిల్లాకు 10,000కు పైగా ఇండ్లు, గజ్వేల్ నియోజకవర్గానికి 3,000కు పైగా ఇండ్లు మంజూరు చేశామన్నారు. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రేషన్ కార్డులను పంపిణీ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రేషన్ కార్డుల పంపిణీకి స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ హాజరు కాలేదు. ప్రభుత్వం వచ్చినప్పుడు కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేము ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చాము, కొత్త రేషన్ కార్డులు ఇస్తాము, కొత్త ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అందరు కూడా ఎదురు చూస్తున్నారు, మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, అందరు కూడా ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు. కానీ 10 సంవత్సరాలలో మనకు ఏదైతే మాట ఇచ్చినారో ఆ రోజులలో కాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇదే అన్నారు, మనం ఇది ఎలక్షన్ ప్రామిస్ చేసినాం, మనం వీళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలని చెప్పి మన సిద్దిపేట డిస్ట్రిక్ట్కి సుమారు 10,000 ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది. మన గజ్వేల్ ప్రాంతంలో 3,500 ఇల్లు శాంక్షన్ చేసినారు. జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, సార్ ఆషాఢ మాసం ఉందని చెప్పి కొంచెం లేట్ అయింది, కానీ అందరూ కూడా మార్కింగ్ ఇప్పుడు చేసుకున్నారు, కట్టుకుంటున్నారు. మనం ఏదైతే బేస్మెంట్ వరకు ₹1,00,000 ఇవ్వాలో అది మనము ఇంకెక్కువ ఇల్లుకి ఇచ్చే అవకాశం ఉంది సార్. నేను మానిటర్ చేస్తున్నాను, అన్నీ కూడా సరిగా కన్స్ట్రక్ట్ అవుతున్నాయని చెప్పి వారు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కానీ నేను కోరుకుంటున్నాను, ఎవరైతే నిజంగా బీదతనంలో ఉన్నారో వారికి స్తోమత లేదో కట్టడానికి మనం కూడా అందరికీ కొంచెం సహాయం చేస్తూ వారికి సొంతిల్లు కళ ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇల్లు ద్వారా రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మొన్న ఎలక్షన్లలో మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకుంటుందని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం.